ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి షిరిడి నుంచి వచ్చిన సందేశం వెంటనే విను, వినకుంటే గోహత్య చేసినంత పాపం చుట్టుకుంటుంది అమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఎందుకు అంత పెద్ద మాట మనతో చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి షిరిడి నుంచి నీ కోసంగా ప్రత్యేకంగా ఒక సందేశాన్ని తీసుకుని వచ్చాను. ఈరోజు నేను చెప్పే ఈ సందేశం నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకు ఈ మాట చెప్పాను అని ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలకించి ఆ మాటను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా వేసే అడుగును వెయ్యాలి. అప్పుడే నీ జీవితం సంతోషాల మార్గంలో పయనిస్తుంది. తల్లి, ఎప్పుడూ కూడా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎందుకు ఉంటున్నావు? నీ జీవిత భాగస్వామి నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఎందుకు బాధపడుతున్నావు? నీకు వచ్చిన అనారోగ్య సమస్యల గురించి ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అదేవిధంగా ఎదుటివారు నిన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి వారి మీద నీ దృష్టి ఎందుకు వెళ్తుంది? అదేవిధంగా ఎవరైతే నీకు అపకారం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నలుగురిలో పలచనగా చేసి మాట్లాడుతూ ఉన్నారో, అవమానించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో, నిన్ను కనీసం విలువ అనేది కూడా ఇవ్వకుండా నలుగురు ఎదుట అవకాశం దొరికినప్పుడల్లా కూడా నిన్ను కృంగదీస్తూ మాటలతోటి చిత్రహింసలు పెడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నీ ఎదురు నవ్వుతూ మాట్లాడుతూ నీ వెనక గోతులు తవ్వుతూ ఉన్నారో, అటువంటి వారు ఎవరో తెలియకపోతే అనుకోవచ్చు. కానీ తెలిసి కూడా ఎందుకు నువ్వు వారికి పెద్దపీట వేసి కూర్చోబెడుతున్నావు? అలాగే నీ జీవితం ఏ మార్గంలో పయనిస్తుందో అర్థం చేసుకునేటటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను జీవితాన్ని తప్పుడు మార్గంలో పయనించేటట్లుగా నీ చేతులతోటి నువ్వే ఎందుకు గీసుకుంటున్నావు? ఆ బాట ఎందుకు గీస్తున్నావు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నిన్ను ప్రశ్నించడం కాదు తల్లి. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకటి, నువ్వు ఎవరి కోసమో పుట్టలేదు. 10 నెలలు నీ కన్నా తల్లి నిన్ను కడుపున మోసి నిన్ను కడుపారాకని అల్లారు ముద్దుగా పెంచుకొని నిన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. నువ్వు 10 మంది గురించి ఆలోచిస్తావు అని కాదు, 10 మంది అనే మాటలకు ఏడుస్తూ కూర్చుంటావు అని కాదు. నువ్వు భయపడుతూ ఉంటే ఈ సమాజం నిన్ను భయపడేలా చేస్తుంది. అదే ఒక్కసారి ధైర్యంగా ఎదురు తిరిగి ఎదుటివారు చెప్పే వాటికి సరైన సమాధానం చెప్పడం నేర్చుకో. అప్పుడే ఈ యొక్క సమాజం నీకు విలువనిస్తుంది. ఎవరు ఏమనుకుంటారు, ఇది మాట్లాడితే తప్పవుతుందేమో, నన్ను మంచిది అనుకోరేమో అని ఈ మాటలు తీసి పక్కన పెట్టు. నువ్వు తెలివిగా ఉన్నంతసేపు జనాలకి నువ్వు నచ్చకపోవచ్చు, కానీ జనాలకి నువ్వు నచ్చడం లేదు అని చెప్పి నీ తెలివితేటలు పక్కన పెట్టి బురద వైపు అడుగు వేసే ప్రయత్నాలు నువ్వు చేయవద్దు తల్లి. ఎందుకంటే ఈ సమాజం ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ చిన్న లోటుపాట్లు దొరికినా తొక్కి పడేసేయాలి అని చెప్పి చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమాజం అనేది నువ్వు ఎలా ఉంటే విలువనిస్తుంది, ఏ మార్గంలో అడుగు వేస్తే విలువనిస్తుంది అని తెలుసుకొని దానికి తగ్గట్లుగా నీ యొక్క అడుగుచాడలు అనేవి మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నీకు విలువ ఇవ్వని వారికి నువ్వు విలువ ఇవ్వకూడదు. అదేవిధంగా నిన్ను చిన్న చూపు చూసే వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. వారు ఎన్ని మాటలు అనుకున్నా కానీ ఈ చెవితో విని ఆ చెవితో పక్కకు నెట్టేసేయి. నీ జీవితం, నీ కుటుంబం, నీ యొక్క ఆదాయం, నీ యొక్క భవిష్యత్తు, నీ కాపురం, నీ ఇల్లు ఇంతవరకు మాత్రమే నువ్వు చూసుకోగలగాలి. అప్పుడే నీ జీవితం అనేది సరైన దారిలోకి వెళ్తుంది.
ఇక్కడ ఎవరెవరి గురించో ఆలోచించుకుంటూ మనసుని పాడు చేసుకుని ఇంట్లో వారి మీద ఉండాల్సిన ధ్యాస బయటి వారి మీద పెట్టుకొని మనసుని పాడు చేసుకుంటూ ఆరోగ్యాన్ని నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ ఉంటే నిన్ను నువ్వు హత్య చేసుకున్నట్లే కదా. ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? నిన్ను నువ్వు హత్య చేసుకునే అవకాశం తల్లి ఇది ముమ్మాటికి తప్పే. గోహత్య చేస్తున్నంత పాపం అనే మాట ఎందుకు వాడాను అంటే కనుక ఈ యొక్క శరీరంలో ఆత్మ ప్రతిసారి కూడా ఘోషిస్తూ ఉంటుంది. ఇలా మానసిక వేదన చెందే ఈ యొక్క శరీరంలో నేను ఉండలేను, నన్ను తీసుకువెళ్ళిపో శివ అని చెప్పి, అలాగే రోగాలు నిండినటువంటి కంపు కొట్టే ఈ శరీరంలో నేను ఉండలేను, నన్ను తీసుకువెళ్ళిపో శివ అని చెప్పి ఇలా ఆత్మ ఘోషించడం ఎంత మహాపాపమో తెలుసా తల్లి. ఈరోజు నేను షిరిడి నుంచి స్వయంగా నీకు ఈ సందేశాన్ని అందించడానికి గల కారణం నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నిన్ను నువ్వు కోల్పోకుండా కాపాడుకోవాలి. నీకు నువ్వు ముఖ్యమని తెలుసుకోవాలి. నీ జీవితం మీద ఎవరి యొక్క ఆదేశాలు సందేశాలు అలాగే ఎదుటి వారి యొక్క హద్దులు అనేవి ఉండకూడదు. నువ్వు ఏదైనా చేయగలవు. ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకునే శక్తి నీలో ఉంటుంది. ఆ తెలివి నీలో ఉంది కాబట్టి నిన్ను నువ్వు మార్చుకొని సరిదిద్దుకొని తెలివిగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.